ఓరుగల్లు వాసుల చిరకాల వాంఛకు రెక్కలు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ కళ సాకారం కాబోతుంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కి కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే వరంగల్ నుంచి ఎయిర్పోర్ట్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత విమానాలు నడిచేవి. భారత్ చైనా యుద్ధ సమయంలో కీలక సేవలందించాయి. దాదాపు 32 ఏళ్ల కిందట మూతపడిన మామునూరు విమానాశ్రయానికి మళ్లీ విమానాల సందడి రానుంది. అప్పుడప్పుడు శిక్షణ ఎయిర్ క్రాఫ్ట్లు నడుస్తున్న ఈ విమానాశ్రయం నుంచి మళ్లీ విమానం ఎగరనుంది. తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలో వరంగల్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. మామునూరు ఎయిర్పోర్ట్ కి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ స్వయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు. మామునూరు ఎయిర్పోర్టు ఆపరేషన్స్ కి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థతో ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో జీఎంఆర్ సంస్థతో సీఎం రేవంత్ ప్రత్యేక చర్చలు జరిపి అంగీకరింపజేశారు. దీంతో మామునూరులో విమానాశ్రయానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే 205 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్డు భవనాల శాఖ లేఖ రాసింది. ఎయిర్పోర్ట్ పరిధిలో 698 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిలో రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఎయిర్పోర్టు తొలి దశను డిసెంబర్లోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు ప్లాన్ చేస్తోంది. కేరళలోని ప్రఖ్యాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మించాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వరంగల్ వాసులు ఎన్నో ఏళ్ల నాటి కల నెరవేరబోతుంది.